9వ ప్రకరణలో ఆహ్, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలి అన్న వారికి ఉండవలసినటువంటి లక్షణాలన్నిటిని చెప్తూ హరిః ఓం మనం చెప్పుకున్న దాన్ని బట్టి మనం ఇంతవరకు కూడా చేసిన విచారణ చేత పురుషుడు ఆత్మను తెలుసుకొన్నను దాని యందు నిష్ట కలిగి ఉండాలి. హ్మ్. అనేక రకాలుగా ఆత్మ అనుభవం గురించి, మోక్షాన్ని పొందడానికి ఏం చేయాలి అన్న దాని గురించి అన్ని గురువు శిష్యుడికి చెప్తే, శిష్యుడు తన అనుభవాలన్నిటిని చెబుతూ రాగా మధ్య మధ్యలో గురుదేవులు శిష్యుడికి తెలియకుండానే అతనిలో ఉన్న దోషాలు ఎలా ఉంటాయి అన్నదాన్ని కూడా ప్రస్తావిస్తూ ఆ ఇప్పుడు దీనిలో చెప్తున్నారు 9వ ప్రకరణంలో అనేక విధాలుగా మనం ఆత్మ అనుభవాన్ని పొందడానికి ఎలాగున ఇవన్నీ కూడా అసత్యాలైన వాటిని అసత్యాలుగాను, సత్యమైన నీ స్వరూపమును సత్యమైన దానిగాను తెలుసుకొని దాన్ని పొందడానికి ప్రయత్నాలు చేసేటప్పుడు శిష్యుడు ఏ విధాలైనటువంటి అతని నుంచి జ్ఞానం వైపుకు వెళ్ళడానికి కావలసిన ఏ లక్షణాలు కలిగి ఉంటాడో అవన్నీ కూడా చెప్పారనమాట. ఎందుకంటే ఓ జనక భూత వికారాలకు దేహేంద్రియాదులను వాటి యథార్థ రూపాలకు భూతాలుగానే చూడాలి. విరాగం రమ్మంటే ఎలా వస్తుంది? లోక విషయాల మీద. అంచేత ఈ దేహేంద్రియాలన్నీ కూడా భూత విశేషాలే, భూత వికారాలే. భూత వికారాలైనటువంటి ఈ దేహేంద్రియాలన్నిటినీ కూడా భూతాలుగాని ఇవి పంచభూతాలే అని చూడాలి. ఈ విధముగా నీ దేహేంద్రియ మనోబుద్ధులు పంచభూత వికారాలే అని చూడగలిగిన తక్షణంలోనే ఈ దేహాదుల కంటే నువ్వు వేరైన వాడు అన్న ఆత్మస్వరూపమైన నిన్ను నువ్వు గ్రహించగలుగుతావు. మరి నువ్వు వాటికి సాక్షిభూతముకు ఆత్మ అంటే నీ స్వరూపము కూడా నీకు కరతలామలకముగా స్పష్టంగా తెలిసిపోతుంది. తెలిసింది కదా మరి అంటూ ఇన్ని విధాలుగా చెప్పి పూర్వ యుక్తి చేత విచారణ చేత పురుషుడు ఆత్మను తెలుసుకున్నను. ఇప్పుడు తెలిసిపోయింది మన స్వరూపం మనకి. దాని యందు నిష్ట కలగాలి. తెలిసింది కానీ నిష్ట లేదు. కాబట్టి నిష్ట కలగడం ఎలాగా అంటే అనేక విషయ వాసనలే ఈ సంసారము. అనేక పోగులతో కూడినటువంటి కలయికే వస్త్రం అన్నట్లు అనేక పోగులే కదా పడుగు పేగాక వేస్తే వస్త్రం అయింది. అలాగే అనేక విషయ వాసనలే ఈ సంసారం అంటే ఈ ప్రపంచము, నేను జీవును, నేను దేహమును అనేటువంటి అజ్ఞాన భావన ఇవన్నీ కలగలిసిపోతేనే సంసారము అనగా అదే బంధము. యోగ వాసిష్టం నుండి ఈ విషయం ఇలా చెప్పబడింది. వాసనలు 3 విధాలుగా ఉంటాయి. ఒకటి లోక వాసన అనగా స్వర్గాది ఉత్తమలోక ప్రాప్తి నాకు కావాలి, అటువంటి ఉత్తమమైన లోకాలను నేను పొందాలి అన్న కాంక్షయే లోకవాసన. అలాగే శాస్త్రాలను బాగా చదివి గొప్పగా శాస్త్రములన్నిటినీ నేను చదివాను, నేర్చుకున్నాను, దాని అర్థాన్ని గ్రహించాను, నాతో సమానుడు పండితుడు ఇంకొకడు లేడు, అటువంటి స్థితిని ఇంకా నేను పొందాలి అనున్నదే శాస్త్రవాసన. బాగా చదివాను, ఇంకా ఎవడైనా కూడా నాతో సమానమైన వాడు ఎవ్వడూ ఉండకూడదు, ఎందుకంటే వాళ్ళు ఏది చెప్పినా సరే నేను దానికి తగినట్లుగా శాస్త్ర ఉపమానాలతో తెలియచెప్పగలగాలి. మించిన పండితుడు లేడు తీసుకోవాలి అన్నదే శాస్త్రవాసన. ఇంకా ఈ శరీరము అందరి శరీరముల కంటే నా శరీరము చక్కగా సుందరమైనది, సున్నితమైనది. దీనిని ఎల్లప్పుడూ తగ్గకుండా నేను పరిపోషించుకుంటూ ఉంటాను అనున్నదే దేహవాసన. ఎవరి శరీరం వాళ్ళకి ఎంతో సున్నితంగాను, ఎంతో చక్కగాను, ఎంతో అందంగాను, ఇతరులందరూ తను చూసి పొగుడుతున్నట్లన్నట్టు తను కూడా తను పొగుడుకుంటూ దీన్ని సుఖంగా, సుకుమారంగా, అందంగా తీర్చిదిద్దుకోవాలి అన్నదే దేహవాసన. ఈ 3 వాసనలను విడిచిపెట్టినప్పుడే పురుషుడు బంధము నుంచి విముక్తుడవుతాడు. లోకవాసన, శాస్త్రవాసన, దేహవాసన. ఈ 3 వాసనలు కూడా ఉంటాయి. వాసన అంటే నాకు అది, నేను అది అన్న భావన. అప్పుడే అతని చిత్తము ఆత్మయందు నిలకడ కలిగి ఉంటుంది.
అప్పుడే ఈ 3 నేనే, నావే, అవి చాలా గొప్పవి అన్న ఆ వాట్లి మీద ఆ వాసన, ఆ ఇచ్చ, ఆ ప్రేమ, ఆ మమకారం లేకపోతే ఇంకేముంది? ఆత్మకి చిత్తానికి ఇంకొక పనేం లేదు కదా! ఆ! అప్పుడు చిత్తము నిలకడ కలిగి ఉంటుంది. హ్మ్. లోక విషయం అంటే ఇంకా లోక విషయాలన్నిటిని బాగా అది, ఇది, అవి ఇవని తెలుసుకుంటూ ఉండడం. హ్మ్. ఇది గొప్పలనుకోవడం, ఇవి తప్పులనుకోవడం, వాళ్ళు ఇలాగ అనుకోవడం, వీళ్ళు ఇలా ఇలా అనుకోవడం, అలా తెలుసుకోవడం. అలా తెలుసుకోవడం వల్ల ఏదో గొప్ప జ్ఞానమో ఏదో మనకి తెలిసిపోయిందనుకోవడం. ఇది ఒక మరీ మూఢమైన లోకవాసన. హ్మ్. అంతే కాకుండా నాకింకా స్వర్గలోకం కావాలి, లేతే ఇంకో ఇంద్రలోకం కావాలి, చంద్రలోకం కావాలి. కాబట్టి నేను వాట్ల కోసం ఈ యజ్ఞాలు, ఈ యాగాలు, ఈ దానాలు, ఈ ధర్మాలు చెయ్యాలి. వేరే వేరే లోకాల్లో ఉన్నటువంటి గొప్ప సుఖాలు నేను అనుభవించాలి అన్నటువంటి కాంక్ష. హ్మ్. ఇది మనకి లోకవాసన. హ్మ్. ఇక శాస్త్రాలన్నిటిని చదివి, ఈ శాస్త్రాలు నాకు చక్కగా చేతనయ్యాయి. కాబట్టి నాకంటే మించిన పండితుడు ఇంకొకడు ఉండకూడదు. ఉండకూడదంటే ఎవ్వడు ఏది అడిగినా, ఎప్పుడు అడిగినా, ఎక్కడ అడిగినా దానికి అవతలి వారు ఆశ్చర్యపోయేలాగా నేను చెప్పగలగాలి హ్మ్. అని శాస్త్రవాసన. హ్మ్. ఇంక శరీరం అందు చెప్పక్కర్లేదా అందరికీ బోలెడంత మమకారం. హ్మ్. ఇలాగుండి, అలా ఉండాలి, ఇలా ఉంచుకోవాలి, అలా ఉంచుకోవాలి, ఇలా అలంకరించుకోవాలి, ఈ నగలు పెట్టుకోవాలి, అలా పెట్టుకోవాలి. ఆహా! ఈవిడెంత బావుందో, ఆహా! ఆయనెంత బావున్నాడో అని ఇతరులు అనుకోవాలి. అలాగే నా శరీరాన్ని అందరిలాగా కాదమ్మా నాకల్లాగా ఇలా అనుకుంటూ తనకి ఇతరుల కంటే ఏదో తన శరీరానికి ఒక ప్రత్యేకతలు ఉన్నట్లు భావించుకుంటూ, అలాగే ఇతరుడు కూడా అనుకోవాలనుకుంటూ ఈ శరీరాన్ని చక్కగా పోషించుకోవాలి అన్న భావనే దేహవాసన. హ్మ్. ఈ మూడిటిని ఈ మూడిటి కోసం చిత్తం ఎంతెంత పని చేయాలమ్మా? అవును. ఆ మూడిటిని వదిలేసి చిత్తానికి ఇంకేం పని లేదు. అవును. అప్పుడు ఆ చిత్తం అన్నదే అక్కడ ఉండదు. అక్కడ చిత్స్వరూపమైన ఆత్మయే ఉంటుంది. కనిపిస్తుంది. హ్మ్. సమస్త వాసనలు విడిచిపెట్టినచో శరీరం ఎలా ఉంటుందండి? అన్నీ వదిలేయమంటున్నారు. వదిలేసి ఇంక శరీరం అనేది ఉండడానికి కుదరదు కదా! అంటే శరీరం ఎలా నిలబడుతుంది? హ్మ్. లోకవాసన వద్దంటున్నారు. లోకం సంగతే వద్దంటున్నారు. పోనీ ఎలా జీవించాలి అనడానికి శాస్త్రం సంగతి వద్దంటున్నారు. ఇక దేహం మీద అసలు అత్యధికమైన శ్రద్ధే పెట్టొద్దంటున్నారు. ఇవి 3 పెట్టకుండా మరి శరీరం ఎలా నిలబడుతుంది స్వామి అని అంటే, పాలు తాగుతున్న బాలుని యొక్క ఉన్మత్తుడు అనగా పిచ్చివాని యొక్క శరీర స్థితి ప్రారబ్ధవశమున హ్మ్. ఎట్లు గడిచిపోతుందో హ్మ్. అదే విధముగా వాసనా రహితుడగు జ్ఞాని యొక్క స్థితి కూడా ప్రారబ్ధవశమున నడుస్తూ ఉంటుంది. హ్మ్. పసిపిల్లాడు ఆకలేస్తే పాలు తాగుతాడు అంతే. కదా! హ్మ్. నిద్రొస్తే నిద్రపోతాడు. ఏదైనా చీమో, దోమో కుడితే కెవ్వుమని ఏడుస్తాడు. హ్మ్. అంతే తప్ప నేనెలా ఉన్నాను, నేను అందంగా ఉన్నాను, నేను మంచి పౌడర్ అవి మా అమ్మ నాకు రాసిందా లేదా, కాటుకా బట్ట పెట్టిందా లేదా, మంచి జుబ్బా తొడిగిందా లేదా అని వాడికి తెలుసా? ఏమీ తెలీదు. ఆ! మరి వాడి జీవితం ఎలా ఎలా నడవాలో అలా నడిచిపోతుందా లేదా? పోతుంది. అలాగే పిచ్చివాడు కూడాను. హ్మ్. ఉన్నాను, అలా ఉన్నాను, నన్ను చూసి వాళ్ళు నవ్వుతున్నారు, వీళ్ళు నవ్వుతున్నారు. నేను చింపిరి గుడ్డలేసుకునున్నాను, చింపిరి జుట్టు వేసుకునున్నాను. ఇలా ఉంటే బాగోదు. అందుకే వాళ్ళు నవ్వుతున్నారని వాడు అనుకుంటాడా? అస్సలు పట్టించుకోడు. ఎందుకు వాడి లోకంలో వాడుంటాడంతే. హ్మ్. వాడికి కూడా జీవితం గడిచిపోతుంది కదా! నడుస్తుంది. అలాగనే వాసనారహితుడు అగు జ్ఞాని యొక్క శరీర స్థితి ప్రారబ్ధవశానే నడుస్తూ ఉంటుంది. హ్మ్. ఆ శరీరం దేనికోసం వచ్చిందో ఇప్పుడు తాపత్రయపై తాను అనుకున్నాడు. హ్మ్. అతడికి అలా అనుకోవడం వల్ల వచ్చేటువంటి అనర్థాలన్నీ తెలిసొచ్చాయి. హ్మ్. ఇక అనుకోవడం మానేశాడు. హ్మ్. వీడు అనుకోవడం మానేసినంత మాత్రాన ఆ జీవితం సాగదా? సాగుతుందిగా. ఏ ప్రారబ్ధానికొచ్చిందో ఆ ప్రారబ్ధవశాన నడిచిపోతుంది. హ్మ్. అయితే ఈ వాసన అనగా శరీరం ఎట్లు సిద్ధించిందో మరి అంటే ఎందుకొచ్చిందో, అదే విధముగా దాని విడుదల కూడా జరుగుతుంది. హ్మ్. ఏ పనులు చేసి, ఏ వ్యవహారాలు చేసి, ఎలా జీవించవలసి ఉన్న నియమముతో అది వచ్చిందో, ఆ విధముగానే ఆ దేహం పోవడం కూడా జరుగుతుంది. హ్మ్. ఇంతకుముందు తెలియగా నేను నాదే ఇలా ఉండాలి, అలా ఉండాలి, అంత గొప్పవాడిని, ఇంత గొప్పవాడిని అనుకోని తాను కానిది తాననుకోని, తందు కానిది తందనుకోని, అదెంతో గొప్పదనుకోని, దానికోసం వీడు తాపత్రయపడ్డాడు. హ్మ్. ఇదంతా నీది కాదు, నువ్వు కాదు, దీనికోసం నువ్వేమీ చెయ్యక్కర్లేదు. అది ఎందుకొచ్చిందో
అది దాని పని చేసుకుని పని అయ్యాక పోతుంది అన్న జ్ఞానం కలిగింది. హ్మ్. సో, కలిగిన తర్వాత ఇక వాడికి ఏం వికారాలుంటాయి? ఉండవు. ఉండవు కదా! అలా వికారాలు లేనివారు ఎట్లా ఉంటారంటే, నేను నాదని పట్టించుకోకుండానే జీవితం గడిపివేయబడుతున్న పసిబిడ్డలాగా పిచ్చివాడి వలె ఉంటారు. హ్మ్. ఉంటారు అంటే వాళ్ళు అలా ఉన్నారు. ఆ! జ్ఞాని అదే లోకం పట్ల, దేహం పట్ల, శాస్త్రం పట్ల అలా ఉంటాడు. హ్మ్. మరి వీడికి జీవితం గడవదా? గడుపుతుంది. గడుస్తుంది. ఇంకా మళ్ళీ ప్రశ్న. హ్మ్. ఒకవేళ పురుషుడు అన్ని విషయ వాసనను త్యజించినట్లయితే అప్పుడు ఆత్మజ్ఞానమును కూడా అతడు పొందలేడు. అన్నిటినీ వదిలాడంటే ఇక ఆత్మజ్ఞానాన్ని మాత్రం ఎలా పొందగలుగుతాడు? ఆత్మజ్ఞానాన్ని పొందాలి అన్నటువంటి కాంక్షను కూడా వాడు వదిలాడనుకో, హ్మ్. మరి ఆ ప్రయత్నం చేయకుండా పొందలేడు కదా! పొందలేడు. అప్పుడు ఆత్మజ్ఞానం కూడా అతడు పొందలేడు. ఎందుకంటే ముముక్షువులు ఆత్మజ్ఞానమును పొందుటకు కూడా వాసన ఎల్లప్పుడూ ఉండి తీరవలెను. ముముక్షువు వాడికి ఆత్మజ్ఞానాన్ని పొందుటకు కూడా వాసన ఎల్లప్పుడూ ఉండి తీరవలెను. మరియును జ్ఞానులకు కూడా చిత్త నిరోధము వాసన నుండియే కలుగుచున్నది. చూసుకో ఇక్కడ ఎంత చక్కటి మర్మమో. హ్మ్. చెప్పు. ముముక్షుకి ఆత్మజ్ఞానము పొందడానికి కూడా వాసన ఎల్లప్పుడూ ఉండి తీరవలెను. హ్మ్. ముముక్షుకు వాసన ఉంటే మరి ముక్తి కాదు కదా! హ్మ్. ఉండాలి. ముక్తి కలిగే వరకు కూడా ముక్తి చింత ఉండాలి. ఆ! అందుకోసం ఆ! మరియును జ్ఞానులకు కూడా చిత్త నిరోధము వాసన నుంచే కలుగుతోంది. చిత్తాన్ని నిరోధించాలి అంటే వాసనలు ఉన్నాయి కాబట్టే నిరోధించాలి. హ్మ్. ఈ నిరోధం అన్నది సాగుతోంది అంటే ఇక్కడ నిరోధించేవాడు అక్కడ ఉన్నాడు కాబట్టే నిరోధింపబడుతుంది. హ్మ్. కాబట్టి ఇంక నువ్వు జీవన్ముక్తుడు అగుట కూడా ఈ వాసనయే ముఖ్య సాధనమై ఉన్నది. జీవన్ముక్తుడు అవ్వడానికి కూడా వాసనే ముఖ్య సాధనమై ఉంది. ఎందుకంటే పసిపిల్లలకి మరి ఉన్మత్తులకి ఏ వాసన అక్కడ ఒక ఉండవలసిన వాసన, ఉండకూడని వాసన అన్నది ఏది వివరణ తెలియకుండా ఉంటుంది. హ్మ్. ఏదో వస్తుంది ఇదల్లా పిచ్చి పిచ్చిగా ఆ! చేసేస్తుంటారు వాళ్ళు. జరిగిపోతా ఉంటది. సక్రమమైన విధి ఉండదక్కడ. హ్మ్. అయితే మరి జ్ఞానియో వాసనల పట్ల వాడు సక్రమముగా ఉండాలి. ఉంటూ ఉండాలి, వాసనలు వదులుతూ ఉండాలి. హ్మ్. ఇది నిత్యము, ఇది అనిత్యము. ఆ! ఆ! తీసుకుంటూ అనిత్యాన్ని వదలగలుగుతూ ఉండాలి. ఆ! నిత్యమునందు నిలుస్తూ ఉండాలి. హ్మ్. ఆ నిలవగలిగినప్పుడే అతడు మరి ముక్తిని పొందగలుగుతాడు. హ్మ్. మరి అంత మాత్రాన బాలుడును, పిచ్చివాడు ముక్తుడు కారు కదమ్మా! కాదు. ఆ! అంటే జ్ఞానికి కూడా జ్ఞానస్థితిని పొందుతున్న వాడికి కూడా చిత్త నిరోధం అన్నది వాసన నుంచే కలుగుతుంది. హ్మ్. కాబట్టి సమస్త వాసనను త్యజించుట ఎవరికినీ సఖ్యము కాదు. హ్మ్. వదిలితే ఇక సమస్త వాసన వదిలితే ఎలా ఉంటాడు అతడు? మనసు ఉండదు కదా! ఏముండదు ఇంక అలాగా ఏ వ్యవహారం ఇక అతని నుంచి సాగదు. ఆ! ఒక స్థాణువులాగా ఉండిపోతాడు అతడు. అదే. హ్మ్. అందుచేత ఎవరికీ సఖ్యము కాదు. ఆ స్థాణువులా ఉండిపోయినంత మాత్రాన అది మోక్షం కాదు. హ్మ్. 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 అన్నీ ఉంటూ ఉండాలి. అంత వ్యవహారము సాగుతూ ఉండాలి. దానిని అంటని స్థితియే జ్ఞాని స్థితి. హ్మ్. ఏదీ లేని నిద్రలో ఏదీ లేదు ముక్తుడైపోతాడేంటి నిద్రపోయినంత మాత్రాన? ఆ! కాదు కదా! అది. ఆ! అందుకే వాల్మీకి రామాయణం నందు ఇలాగ చెప్పబడి ఉన్నది. శుద్ధ వాసన అనియును, మలిన వాసన అనియును వాసనలు 2 విధములుగా చెప్పబడి ఉన్నవి. హ్మ్. నిత్య, అనిత్య ఇది ఏది వదిలిపెట్టాలి, ఏది ఉంచుకోవాలన్నది. హ్మ్. హ్మ్. నేనెలాగ ముక్తిని పొందగలను? ఆత్మ సాక్షాత్కారమును ఎలాగ నాకు కలుగును అని అందుకోసము ఆ వృత్తులను నిరోధించడయే సుఖవాసన. కాబట్టి నేను ముక్తిని పొందాలి. ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలి. నేను ముక్తిని పొందడానికి, ఆత్మ సాక్షాత్కారానికి పొందడానికి వాసనలే అడ్డంటున్నారు. కాబట్టి నేను ఆ వాసనలన్నిటిని తొలగించుకోవాలి అనేటువంటి భా వాసనే శుభవాసన. ఆ! అది వాసనే శుభవాసన. ఆ! అశుద్ధాన్ని తొలగించుకోవాలి అని భావించి తొలగించే ప్రయత్నం చేయడానికి ప్రేరణనిచ్చేది వాసనే. ఇది హ్మ్. హ్మ్. శుభవాసన. ఆ వాసనే దాన్ని శుభవాసన అంటారు. అంటే బంధాలను
తొలగించే వాసన, ఉమ్, ఉమ్, బంధాల్ని కలిగించే వాసన. ఉమ్, చూసుకో, ఏ వాసన కలిగితే బంధాలు పెరుగుతున్నాయో, ఏ వాసనతో కూడి ఉంటే బంధాలు తొలుగుతున్నాయో, అవి 2 వాసనలే అయినా ఒకటి బంధమును తొలగించేది, మోక్షాన్ని ఇచ్చేది. ఒకటి బంధమును కలిగించి నాశనము చేసేది. ఉమ్. అవునా? అవును. అంటే ఏమిటనమాట ఇక్కడ? తాళములు, తాళపు చెవులు, తాళాలు కూడాను. ఉమ్, తాళపు చెవులు ఏం చేస్తాయి? తాళాలు వేయగలవు, తీయగలవు. తీయగలవు. అలాగే వాసనలు మోక్షమునివ్వగలవు, బంధమును కలిగించగలవు. ఉమ్, ఉమ్, కాబట్టి మోక్షమును పొందవలెను అన్న వాసన కలిగితేనే మోక్షం కలగడానికి అవకాశం ఉంటుంది. ఉమ్, కాబట్టి మోక్షం కలగడానికి కూడా వాసనే కారణం అంటున్నాడు ఇక్కడ. ఉమ్. అర్థమైందా ఇప్పుడు? అర్థమైంది. శుభవాసన. ఉమ్, ఇక విషయభోగములు అనుభవించవలయును, విషయభోగములను అనుభవించవలయును అని తలంచుటే మలిన వాసన. ఉమ్, ఈ రెండింటిలో మలిన వాసన అనేక జన్మ హేతువులకు కలిగిస్తుంది. ఉమ్, శుద్ధ వాసన జన్మ నాశనాన్ని కలిగిస్తుంది. ఉమ్, చతుర్థ భూమికలో ఉన్న అటువంటి వాడికి, ముముక్షువునకు శుద్ధ వాసనను త్యజించవలసిన పని లేదు. ఉమ్, చతుర్థ భూమికలో ఉన్నవాడికి, ముక్తిని పొందగోరుతున్న వాడికి, వాడు 3 అవస్థలకి అతీతమై తురీయ స్థితిలో ఉన్నాడు. ఉమ్, అతడు తన తురీయ స్థితిలో ఉన్నప్పుడు మిగతా 3ను బంధహేతువులే, అవి 3 నేనెప్పటికీ కాను, ఈ 3టికి నేను అతీతుడను అన్నటువంటి శుద్ధ వాసన వదిలిపెట్టక్కర్లేదు. ఆ, దేహం ఉన్నంత వరకు తను తురీయావస్థలందు ఉండి కూడా, దేహం ఉంది గనక అవస్థలు అవశ్యము వచ్చిపోతూ ఉంటాయి గనక, వాటికి అతీతుడుగా తాను ఉంటూ మరి ఆ అతీతత్వంలో ఉండడానికి నిలకడను పొంది అతడు కలిగి తొలిగే వాటి పట్ల మరి త్యాగభావం ఉండడం కోసం శుద్ధవాసనను ఉంచుకుంటాడు, వదిలిపెట్టక్కర్లేదు. ఉమ్, ఉమ్, అశుభవాసనను త్యజించవలసి ఉన్నది. ఉమ్, ఈ శుద్ధవాసనే గతంలో మరి 3 అవస్థల్లో 3 దేహాల్లో 3 కాలాలకి బంధింపబడి ఉన్న వాడై ఉన్నాడు కదా. ఉమ్, ఉమ్, 3టికి గురువాక్యం వల్ల, తన పరిశీలన వల్ల తాను అతీతుడని తెలుసుకున్నాడు, తురీయంలో ఉన్నాడు. ఉన్న తర్వాత ఇవి 3 కలుగుతున్నాయి కదా మరి. ఉమ్, కలుగుతూ ఉంటే ఏ ఒక్క లోపల అశుభవాసన ఉన్నా మళ్ళీ వీటిలోకి జారిపోతాడు. ఉమ్, వీటిలో జారిపోతాడు గనక ఇక అశుభవాసన అక్కడ రాకుండా ఉండడానికి తన శుభవాసనని తాను పట్టుకొని ఉండవచ్చును. ఆ, ఎందుకనగా విదేహముక్తి యందు ఆత్మజ్ఞానమే ప్రధానమై ఉన్నది. ఉమ్, శుభవాసనల యొక్క నాశనము అక్కడ ఉపయోగము కాదు. ఉమ్. విదేహముక్తిలో ఇక వాసనతో పని లేదు. అంతే. జ్ఞానం ఒక్కటే ఇంకక్కడ ఉమ్, ఏమీ లేదు. అక్కడ ఉమ్, ఉమ్, అసలు ఎవ్వరూ లేరు అక్కడ. తెలుసా అంటే తెలిసిన వాడు లేడు, తెలియదా అంటే తెలియనివాడు లేడు. ఉమ్, అంటే అది మరి శుద్ధ ముద్ద కాదు. అంటే ముద్దేమో, లేదా గొప్ప ప్రకాశమా ప్రకాశమేమో, ఇక అనడానికి అవును నాకు అసలు ఏదీ లేదు కదా. లేదు. అందుచేత అక్కడ ఇంకా విదేహముక్తి యందు ఆత్మజ్ఞానం తప్ప ఇంకొకటి ఏదీ లేదు. ఉమ్, శుభవాసనల యొక్క నాశనము కూడా ఉపయోగము కాదు. ఉమ్, అయితే జీవన్ముక్తి కోసము సమగ్ర వాసన త్యాగము, మనోనాశనము, ఆత్మజ్ఞానము ఈ 3ను యుక్తములై ఉన్నవి. దేహముక్తి అంటే దేహం పడిపోయింది. ఆ, ఇంకా పడిపోయిన తర్వాత ఇక్కడ ఏముంది, చేయడానికి ఏముంది? ఏమి లేదు కదా. ఏమీ లేదు కదా. మరి దానికోసం ఏమీ చేయక్కర్లేదు. ఉమ్, ఉమ్, అయితే జీవన్ముక్తి కోసం, జీవించి ఉండగానే ముక్తి పొందడం కోసం మనం వాసన త్యాగము, మనోనాశనము, ఆత్మజ్ఞానము 3 ఉపయుక్తాలై ఉంటే, దేహం ఉంది గనక ఆ, ఉన్నను ఈ దేహ వ్యవహారాల యందు, స్థితి గతుల యందు వ్యామోహాలు అనేక జన్మలుగా ఉన్నాయి గనక వాటిలో జారిపోయే ప్రమాదం ఉంది గనక అప్పుడు మనం మరి శుభవాసనను ఉంచుకోవలసి ఉంటుంది. అందుకే కదా నేను బ్రహ్మమును అని అనుకోవాల్సి ఎందుకు వస్తుంది కదా. ఉమ్, ఉమ్, ఆత్మి అయం ఆత్మ బ్రహ్మ ఉమ్, అన్న స్థితిలో తాను ఉంటూ ఆ స్థితిని పొందాలనుకునే వారికి ప్రబోధ చేస్తూ ఉంటాడు జీవన్ముక్తుడు. ఉమ్,
అదే భావనతో సదా సదా తాను ఉంటూ తనను ఆశ్రయించిన వారితో ఉంటూ ఉండగా అతడు జీవన్ముక్తుడయ్యే ఉంటాడు. ఉమ్. అదే స్థితిలో ఉండగా దేహం రాలిపోతే విదేహముకి అనుకోవలసిన అవసరం కూడా అవసరం ఉండదు. తప్పిపోతుంది. ఉమ్. కాబట్టి వాసనా త్యాగం పట్ల ఇట్టి వివేకము కలిగి ఉండవాలి. ఏది ఉండాలి, ఏది ఉండకూడదు. ఉమ్. ఉమ్. ఉన్నప్పుడు ఆ ఉన్నదానిని ఎంత చక్కగా ప్రగాఢంగా వదిలిపెట్టకుండా ఉంచుకోవాలి ఉమ్. అన్నది కూడా మనకి ఇక్కడ ముఖ్యమై ఉందన్నమాట. ఆ. అని చెప్తూ ఈ 9వ ప్రకరణం పూర్తయిందమ్మా. ఇక 10వ ప్రకరణం. దీనిలో ఉపశమన అష్టకము. అష్టావక్రుల వారు అంటున్నారు, ముందు ప్రకరణముల యందు విషయ సంబంధము లేని సంతోష రూప వైరాగ్యం చెప్పబడింది. ఉమ్. ముందు గడిచినటువంటి ప్రకరణాలన్నింటిలో కూడా విషయాలతో సంబంధము లేకుండానే ఆనందముగా తాను ఉండుట ఎట్లు, అలా ఉండడానికి ఎట్టి వైరాగ్యం ఉండాలి అన్నదాన్ని చెప్పబడింది. ఇప్పుడు ఈ ప్రకరణమునందు తృష్ణాత్యాగ నిరూపణ చేస్తున్నారు. తృష్ణ అంటే కోరిక. కోరిక. దాన్ని ఎలాగా త్యాగం చెయ్యాలి అన్నదాని గురించి చెప్తున్నారు. అంటే ఇవన్నీ జనకుడికి లేవని కాదు కదా. జనకుడి స్థితిని పొందాలనుకునేవారు ఎలా ఉండాలి అన్నదాన్ని తెలియజెప్పడం అన్నమాట. అది. ఓ ఈ జనక, కామమే శత్రువు, కామమే సంపూర్ణ అనర్థములకు మూలము. నువ్వు దుర్జయమును అంటే దుర్జయం దాన్ని జయించడానికి వీలు లేనిది అయి ఉంది, అంత బలమైనదై ఉంది. దీన్ని గురించి ఆత్మపురాణమునందు ఇలా చెప్పబడుతోంది. కామదేవుడు బ్రహ్మను జయించాడు, విష్ణువుని జయించాడు, ఈశ్వరుని ఇంద్రుణ్ణి కూడా జయించాడు. కనుకనే సర్వ అనర్థములకు మూలమని చెప్పబడిను. ధనమును ఆర్జించుట ఎందును, దాన్ని రక్షించుకునుట ఎందును, నాశనమునందును దుఃఖమునకు మూలము కామమే కదా. కోరిక కోసమే ధనాన్ని ఆర్జిస్తాం. ఇక ఆర్జించుకున్నాం కాబట్టి పోగొట్టకుండా దాన్ని రక్షించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాం. ఒకవేళ అది తరిగిపోతుంటే దుఃఖం కలుగుతుంది. ధనాన్ని సంపాదించడంలో దుఃఖము, దాన్ని రక్షించుకోవడంలో దుఃఖము, అది నాశనం అయిపోతుంటే దుఃఖము. కానీ ధనాన్ని ఆర్జించాలన్న కామమే కదా ఈ దుఃఖాలకు కారణం. కనుక మరియు నువ్వు జనక మహారాజా, నువ్వు ధనాన్ని ఆర్జించాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, దీన్ని ఇలా పెంచాలి, అలా పెంచాలి అని నువ్వు అనుకుంటున్నావే గాని విధిలో ఏది ఉంటే నువ్వు వద్దన్నా వస్తుంది, ఉంచుకుందామన్నా పోతుందయ్యా అన్న జ్ఞానం కలిగితే ఇక ఆ కామము ఉండదు, ఆ ఆర్జన కోసం దుఃఖం ఉండదు, ఆ సంపాదించడం రక్షించుకునే దానిలో దుఃఖం ఉండదు, అది పోయినా దుఃఖం ఉండదు. కానీ మరి అలా లేరు కదా జనులు. ధనాన్ని ఆర్జించాలి, ధనం వల్ల వచ్చే సుఖాలు పొందాలి, తను ఇంత ధనవంతుడు అంత గొప్పవాడని అందరూ అనుకోవాలి అనుకొని ఆ ధనాన్ని సంపాదించడానికి వాళ్ళు కష్టపడతారు కదా. సంపాదించాడు, ఇక అది పోకూడదు, దాన్ని సంరక్షించుకోవాలి. ఎలా దాయాలి? ఈ పొలాల మీద పెట్టాలా, సైట్ల మీద పెట్టాలా, బిజినెస్ మీద పెట్టాలా, పెట్టి ఎలా పెంచాలి, ఎలా మూటలు కట్టాలి. మళ్ళీ ఈ ప్రయత్నాలు కూడా దుఃఖాలే కదా. ఎంత ప్రయత్నం చేసినా ఎప్పుడో అక్కడ అది నాశనం అయిపోతూ ఉంటుంది. దాన్ని ఆపగలవా? అయ్యో అయ్యో అప్పుడు దుఃఖమే. కాబట్టి ఈ కామమే, ఈ ఆశ దుఃఖానికి కారణమయ్యింది. ఒకవేళ ఈ ఆశ లేకపోయినా ప్రారంధవశాన రావాల్సింది వచ్చేస్తుంటే, ఉండవలసినంతసేపు ఉంటుంటే, అది పోతుంటే, ఆహా దేహం ఎందుకు వచ్చిందో దానికి సంబంధించినవే అన్ని అవే వస్తూ ఉంటాయి, నేను వాటి పట్ల నాకెందుకు ఇచ్చ, ఉన్నను కూడా ఏదైతే ఉందో అదే వస్తుంది తప్ప, కోట్లున్నాయమ్మా వాడికి, కానీ వాడు మరి దానివల్ల సుఖపడుతున్నాడా లేదా అన్నది ముఖ్యం. ఉన్నవాడేమో సుఖపడుతున్నాడా? దాన్ని పెంచుకోవాలనేటువంటి రాగంలో పడి ఉన్న సుఖాన్ని కూడా అనుభవించకుండా మళ్ళీ ఆ దుఃఖాన్ని తెచ్చుకుంటున్నాడు, అవే అనుకుంటున్నాడు. మళ్ళీను నాకెందుకు నేను ఎంత బాగున్నాను అంటాడు. అంతే కదా.
ఇంక అదే బావుంటుంది. బావుంటుంది కాబట్టి ఎంత బాధ అయినా సరే, ఎంత బాగున్నానో అనుకుని తను తానే మోసం చేసుకుంటూ ఉంటాడు. హ్మ్. ఇది ఇంత మాయమ్మ. అదే. అంచేత సుఖాన్ని ఇస్తున్నట్లుంటుందే గాని, అది అంతరాంతరాల్లో దాని సహజ లక్షణం దుఃఖమే హ్మ్. అని తెలుసుకున్నవాడు దేని యందు ఏ ప్రీతిని ఉంచడు. ఎందుకంటే ప్రారబ్ధవశాన రావాల్సింది వస్తుంది. హ్మ్. ఉండవలసినంత సేపు ఉంటుంది. దుఃఖమైనా గాని, సుఖమైనా గాని, భోగమైనా గాని, రోగమైనా గాని. హ్మ్. పోవలసి పోతుంది. హ్మ్. పోగొట్టాలన్నా పోగొట్టలేవు, రాబట్టాలన్నా రాబట్టలేవు. అన్నది గురువు చెప్పిన వాక్యాలే కాకుండా నీ అనుభవంలో కూడా చూసుకోవడం ఎవడైతే ప్రయత్నం చేస్తాడో అంతే కదా! ఆ! మన ఆధీనంలో ఏదీ లేదే. ఇంతింత నేను చేస్తున్నాను అంటే నేనే చేసేస్తున్నానా? నేనే చేయగలనా? హ్మ్. ఒక మహాశక్తి ఈడ్చి చేయిస్తుంది ఇదంతా. హ్మ్. ఆ చేయడం మీద నాకు ఆసక్తి కలుగుతోందంటే నేనే చేసేస్తున్నాను, నాదే అనుకుంటున్నాను గనక. ఎప్పుడైతే చేస్తున్నప్పుడు కూడా మహాశక్తి చేయిస్తుంది హ్మ్. అన్న భావనతో చేస్తే ఆ చేత పట్ల, ఆ చేయడం దాని నుంచి వచ్చిన ఫలితం పట్ల నిరాసక్తి కలిగి ఉంటావు. హ్మ్. చేస్తూ ఉంటావు. అవును. ఇంతవరకు ఆసక్తి దాన్ని పట్టుకుని వేళ్లాడడం, దానికోసమే బతకడం, అదే జీవిత గమ్యం అనుకునేటువంటి వెర్రితనం ఉండదు. అవును. ఇప్పుడు అదే పని చేస్తావు. ఓహో! ప్రారబ్ధవశాన విధిలో ఇది చెయ్యవలసి ఉంది గనక చేయించబడుతోంది. హ్మ్. ఉండవలసి ఉంది గనక ఉంటోంది. పోవలసి ఉంది గనక పోతోంది. ఇక ఆ మహాశక్తి చేయిస్తుంటే జరుగుతోంది తప్ప, నేను నిమిత్త మాత్రుడనే అని తెలుసుకున్నాడనుకో, హ్మ్. వాడిని త్యాగి అంటారు. ఇంతకుముందు వాడు ఎలా ఉన్నాడు? ఆశ. ఆ! భోగ ఆశ కలిగి ఉన్నాడు. హ్మ్. వీడు త్యాగి. హ్మ్. మరి అవే పనులు చేస్తూ ఉంటాడు. అంతే. ఒక త్యాగికిను, ఆశతో కూడినటువంటి ఒక విషయ వ్యవహారికిను వ్యవహారం ఒకేలాగా ఉన్నా, అంతరంగంలో ఈ విలక్షణత్వం అవును. ఉంటుంది. హ్మ్. అంచేత వాడిని బంధిస్తే వాడు ఆ మూటలు కట్టుకుని, ఆ ముల్లెలు కట్టుకుని, ఆ వాసనలు కట్టుకుని పోయి మళ్ళీ ఇంకొక చోట అక్కడే పడతాడు. హ్మ్. వీడిప్పుడు ఇక్కడే అంతరంగంలో వదిలేశాడు కాబట్టి ప్రారబ్ధవశాన జరిగేవి జరుగుతున్నాయి అని అది కూడా సద్వాసన కదా ఆ వాసనతో ఉంటాడు. హ్మ్. 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 తర్వాత అంతే జీవించి ఉండి కూడా ముక్తుడై ఉంటాడు. హ్మ్. దేహం రాలిపోయిన తర్వాత విదేహముక్తుడు. హ్మ్. దేహం లేదు కాబట్టి ఇక వాసన కూడా లేదు. లేదు. సద్వాసన కూడా లేదు. అదనమాట. హ్మ్. దీన్ని చక్కగా అర్థం చేసుకోవాలమ్మా. ఆ! అందుచేత ఓ జనక మహారాజా కామమునకు కారణమగు ధర్మమును, సకామ కర్మలను త్యజింపుము. ఎందుకనగా అవి జీవన్ముక్తునికి ప్రతిబంధకములుగానున్నవి. హ్మ్. అనేక ప్రకారములగు సుఖములకు కారణభూతములగు మిత్రులు, పుత్రులు, కళత్రాదులు అందు ఎట్లు ఉపేక్ష చేయనగును అన్న శంకకి సమాధానం చెప్తున్నారు. హ్మ్. మరి అనేక రకాలుగా మన సుఖాలకి కారణభూతులు అవుతున్నారు కదా! ఈ పుత్రులు, ఈ మిత్రులు, ఈ భార్య, ఈ భర్త, ఈ బంధువులును వాళ్ళని ఎలాగ విడిచిపెడతామండి? అన్న శంక గనక వస్తే దానికి సమాధానం చెప్తున్నారు. ఓ శిష్య శ్రీ, ధన, మిత్ర, పుత్ర, క్షేత్రాది భోగ సాధనలన్నీ కూడా ఇవేక భోగ సాధనలేగా అందుకేగా హ్మ్. కావాలంటున్నాం. హ్మ్. హ్మ్. స్వప్నము లేక ఇంద్రజాలము వంటివని తలంచుకో. ఇవన్నీ ఇప్పుడు ఇలా ఉంటున్నాయి. కానీ మరుక్షణం ఉండవు. ఆ! అని తలంచుకో. హ్మ్. ఎందుకనగా అవన్నీను 3 లేక 4 దినములు ఉండిపోతాయి. హ్మ్. ఎంత దుఃఖమైనా ఎన్నాళ్ళు ఏడుస్తాం? ఎంత ఆప్తులో, ఎంత ప్రియులో వాళ్ళు లేకపోతే బతకలేం అనుకుంటాం. మరి ఆ తర్వాత కూడా ఏడుపు మర్చిపోయి మళ్ళీ నీ యావతో నీ బతుకు నువ్వు బతికేస్తున్నావు కదా! హ్మ్. మరి ఎంతకాలమని ఏడుస్తావు? ఒక దుఃఖం వచ్చింది ఎంతకాలమని ఏడుస్తావు? ఒక సుఖమొచ్చింది ఎంతకాలమని ఆ సుఖాన్నే పట్టుకు వేళ్లాడగలుగుతావు? హ్మ్. అవన్నీ 2, 3 దినాలు ఉండిపోయేవి. అంతే. ఆ! అందువల్ల వీటి మీద గల మమత్వాన్ని జాగ్రత్తగా గుర్తెరిగి విడిచిపెట్టు. హ్మ్. ఎందుకు ఏదో వచ్చింది. అలా జరగవలసి ఉంది అలా జరిగిందంతే అని ఉండు. హ్మ్. అప్పుడు మమత్వం దానికదే పోతుంది. ఏది జరుగుతున్నా సరే
ఒక విధి యొక్క లేకపోతే పరమాత్మ యొక్క ఇచ్ఛానుసారం జరుగుతుంది. హ్మ్. 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 వచ్చింది కూడా ఏది ఉండడం లేదు ఎంతకాలము. దుఃఖము ఎల్లకాలం ఉండడం లేదు. సుఖము ఎల్లకాలం ఉండడం లేదు. రాగము ఎల్లకాలం ఉండడం లేదు. ద్వేషము ఎల్లకాలం. ఒకప్పుడు అసహ్యమన్న మనుషులే ఇప్పుడు మంచి ఇష్టలైపోయి కౌగిలించేసుకుంటున్నాం. హ్మ్. 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 ఒకప్పుడు కౌగిలించుకుని నాది నాదని నాకిన వాళ్ళే ఇప్పుడు అసహ్యమైపోయి దూరం పెడుతున్నాం. హ్మ్. మరి నీ ఇష్టాలకి రాగద్వేషాలే కదా కారణం. అంతే. ఆ రాగద్వేషాలకు నీ అహంకారమే కదా కారణం. హ్మ్. నేను నాదనుకోబట్టే కదా! అంతే. మరి నువ్వా నీదా? కాదు. నువ్వే నీదైతే నీ ఆధీనంలో ఉండి ఏదైనా జరుగుతోందా? ఏమీ లేదు. ఏ ఇంత స్పష్టంగా బోధల వల్ల బుద్ధికి కూడా తెలుస్తోంది జీవితం. ఇతరుల జీవితాలను చూసి కూడా మనం గ్రహించుకోవచ్చు కదా! హ్మ్. మరి అలా గ్రహించుకొని ఇది ఇంతేలే అని ఉండక మరి ఇంత తెలిసి మళ్ళీ వాటిల్లో పడ్డం అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటుందా? అందుచేత వీటి యందు ప్రతి క్షణమును మమత్వమును విడిచిపెట్టుకుని ఉండడమే ఉత్తమము. హ్మ్. ఏం చేయాలండి నేనంటే, ఇదిగో ఏవి నేననుకున్నావో, నాది నాదనుకున్నావో, నేనే కర్తని, నేనే భోక్తని, నా వల్ల ఇవన్నీ అయిపోతున్నాయి అనుకున్నావో, అవేవి నీవి కాదు, నీది కాదు, నీ ఆధీనంలో ఉండి జరగడం లేదు. జరిగినవన్నీ కూడా ఏవి సుఖాలు కావు, ఏవి దుఃఖాలు కావు. ఎల్లకాలము సుఖ దుఃఖాలు ఉండవు. ఏ ద్వంద్వాలు ఎల్లకాలం ఒకేలాగా ఉండవు. చూస్తూనే ఉన్నాను. వస్తున్నాయి, కాసేపు ఉంటున్నాయి, పోతున్నాయి. దీనికి నాకెందుకు మోహం? అవునా? హ్మ్. అన్న జ్ఞానంతో ఉండు. అప్పుడు ప్రౌఢ వైరాగ్యము చేత ముక్తిని పొందుమని చెప్తున్నాడు. అప్పుడు వైరాగ్యం చక్కగా దృఢపడిపోయింది. హ్మ్. అలా దృఢపడిపోయిన వైరాగ్యము వల్లనే ముక్తి కలుగుతుంది. హ్మ్. అలాగే ఓ జనక మహారాజా ఏ ఏ విషయ భోగముల యందు మనస్సునకు ఆశ పుడుతూ ఉంటుందో ఆయా విషయములు నీవు సంసార బంధ కారణాలని తెలుసుకో. హ్మ్. ఏ విషయం మీద నీకు ఆశ పుడుతుందో, మమకారం పుడుతుందో, కావాలనిపిస్తుందో, ఎలాగైనా సరే దాన్ని నేను తెలుసుకోవాలి. అది నేను పొందాలి అన్న కాంక్ష కలుగుతుందో, ఆ విషయాల పట్ల నువ్వు బంధ కారణాలను తెలుసుకుని నాకెందుకు తెలిస్తే ఏమిటి, తెలియకపోతే ఏమిటి? హ్మ్? పోనీ ఏమైనా తెలిస్తే మారుస్తానా? ఏం చేయలేం. మరి ఇంకెందుకు అది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలి, అది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి. అది నాకు తెలియలేదు, ఇది నాకు తెలియలేదు. అది పొందాలి, ఇది పొందాలి అని నీకు అనిపిస్తుంటే, దానివల్ల వాట్ల మీద కాంక్ష, మమకారము పెరిగి మళ్ళీ బంధింపబడతానే తప్ప, నాకు ఒరిగేదేదీ లేదు అని తెలుసుకో. హ్మ్. ఎందుకనగా విషయ తృష్ణయే కర్మల ద్వారా మళ్ళీ బంధహేతు అవుతుంది. విషయాల మీద తృష్ణ పెరిగింది. అలాగా ఇలాగా అప్పుడు ఇప్పుడు అక్కడ ఇక్కడ ఇలా ఉండాలి, అలా ఉండాలి. మంచి చెడ్డ, తప్పు, ఒప్పు, వాళ్ళు ఇలాంటి వాడు, వీళ్ళు ఇలాంటి వాడు అనేటువంటి విషయ తృష్ణతో తిరిగావు. తిరగడం వల్ల ఏమైపోయింది? నీకు అటువంటి కర్మలే మళ్ళీ నువ్వు చేస్తూ ఉంటావు. మళ్ళీ అవే మళ్ళీ నీకు జన్మలుగా వస్తాయి. ఏ ఏ వాసనలు ఎక్కువెక్కువ ఏ ఏ విషయాలు ఎక్కువెక్కువ నీ చిత్తము తలంచుతూ ఉంటుందో అవే వాసనలుగా నీ లోపల దృఢపడి మరి జన్మలకు కారణమైపోతాయి. హ్మ్. కాబట్టి ఈ విషయము యోగ వాసిష్టమందు కూడా వ్రాయబడి ఉన్నది. ఏమని అంటే మనోరథ రూపమైన రథము ఇంద్రియములను గుర్రాలతో పూరించబడి ఉన్నది. హ్మ్. ఆ రథం పైనే సమస్త ప్రపంచము అధిరోహించి ఉన్నది. కృష్ణారూపుడగు సారథి దానిని నడుపుతున్నాడు. ఇంతకు ముందు విన్నటువంటి శ్లోకం కాదిది. హ్మ్. హ్మ్. ఈ ఈ రథం ఎలాంటిదో తెలుసా? మనోరథ రూపమైన రథము. మనస్సులో కోరిక అనేటువంటి రథం. హ్మ్. ఇంద్రియములను గుర్రాలతో పోల్చబడి ఉంది. మనోరథాలు తీర్చాలంటే ఏముండాలి? ఇంద్రియాలే. ఇంద్రియాలనే గుర్రాలుండాలి. ఆ హ్మ్. విషయ భోగాల కోసం. నీ మనసులో ఉన్న కోరికలకి అనుగుణంగా నీ ఇంద్రియాలనే గుర్రాలను పట్టుకొని ఈ లోకంలో ఉన్న విషయాల వైపు ప్రవహిస్తోందోయ్. అప్పుడు ఆ రథం మీద సమస్త ప్రపంచమును అధిరోహించి ఉంది. ఆ రథం మీద ఎవరు కూర్చున్నారు? సమస్త విషయ ప్రపంచ వాసనలతో ఉన్నవాడు కూర్చొని ఉన్నాడు. కృష్ణారూపుడకు సారథి దాన్ని నడుపుతున్నాడు. హ్మ్. కోరిక, కోరిక, కోరిక.
అన్నటువంటి సారథికి ఇచ్చావు ఆ కళ్ళెం. ఎందుకు ప్రపంచంలో ఉన్న సమస్త సుఖాలు, భోగాలు, విషయాలు నాకు కావాలి. పోయి నా కోరిక రూపమైనటువంటి ఓ సారథి అటువైపుగా ఇంద్రియములను మళ్లించుము. నా మనసులో ఇదిగో ఈ కోరికుంది. ఇది తీరాలి. అటువైపుకి ఈ ఇంద్రియములను ఈ రథమును మళ్లించుము అంటున్నాడు. ఎంత హీనుడు. ఉమ్. అవునా? అదే అంతే. కదా ఇప్పుడు జరుగుతోంది. ఉమ్. మనోరథమే లేకపోతే రథం అంటే మనసులో కోరిక. ఉమ్. ఉమ్. ఇక ఈ కళ్ళాలతోటి, ఈ గుర్రాలతోటి, అసలు పనే లేదు. మరి ఈ సారథితోటి పనుందా? ఊహు. ఎంత సుఖంగా ఉన్నావు. ఉమ్. అయ్యో! ఆ మనసులో వాసనలే ఏమవుతున్నాయి? ఇంద్రియాలు. ఆ వాసనలే రథం. ఉమ్. ఇంద్రియాలే గుర్రాలు. ఉమ్. వాసనలు తీరాలంటే ఇంద్రియాలు కావాలి కదా! అవును. ఆ గుర్రాలతో సమస్త ప్రపంచము పొందవలననేటువంటి ఆ కాంక్షా పురుషుడు కూర్చొనున్నాడు. ఉమ్. ఇక కృష్ణారూపుడుకు సారథి. ఇంకా అనుభవిస్తుంటే ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఇంకా అదిగో అక్కడుంది, ఇక్కడుంది, ఇది కావాలి, అది కావాలి. వాళ్ళు వీళ్ళని తెలుసుకున్న కృష్ణే అసలు సారథి. వాడు అటే తీసుకుపోతాడు. ఉమ్. అది అటే పోతూ ఉంటే వీడు ఆహా! ఓహో! ఇహ అని ఏడుస్తూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. వాడు లాక్కెళ్ళించి కృష్ణ మరి వాడికి ఇచ్చావు నువ్వు. ఉమ్. ఎందుకు నీ లోపల ఇచ్చలున్నాయి గనక. ఉమ్. ప్రపంచమంతా అనుభవించాలని. అవి తెలియాలి. ఏమిటా ఇవి? తెలియకపోతే ఎంత సుఖం అని సంగతి తెలియట్లేదమ్మా. అదే. తెలుసుకొని దానిలో పడి దొర్లి ఎంత నష్టాన్ని కలిగించుకుంటున్నావో, నీ ఆయువు ఎంత హీనమైపోతుందో నీకు తెలియడం లేదు. ఉమ్. తెలియక ఎంత తెలుసుకుంటే అంతంత ఆ విషయాలు, ఈ విషయాలు తెలుసుకుంటే ఎంతో గొప్పతనం అనుకుంటున్నావు. ఇంత తప్పు చేస్తున్నావో నీకు తెలియడం లేదు. ఉమ్. కాబట్టి ఇక్కడ ఈ శ్లోకంలో ఏమంటున్నాడు అంటే, మనోరథ రూపమైన రథమును ఇంద్రియములు గుర్రాలతో పోల్చబడి ఉంది. ఉమ్. ఇప్పుడు మనకదే రథము పైని సమస్త ప్రపంచము అధిరోహించి కూర్చున్న రథం మీద. ఉమ్. కృష్ణే సారథయ్యి దాని వైపుకే ఇచ్చేస్తున్నాడు నిన్ను. ఉమ్. కాబట్టి గోవు శరీరముతో పాటు గోవు కొమ్ముళ్ళు కూడా పెరుగుతూ ఉన్నట్లు, శరీరం పెరుగుతుంటే కొమ్ములు పెరుగుతూ ఉంటాయి కదా, ఉమ్. మనస్సుతో కూడా ఆశ పెరుగుతూ ఉంటుంది. మనసు ఎంతెంత విషయాల మీద పెరుగుతూ ఉంటుందో ఆశ అంతంత పెరుగుతూ ఉంటుంది. ఉమ్. ఇదివరకే ప్రాప్తమై ఉన్నచో మరింత ఎక్కువ ఏదో నువ్వు కావాలనుకున్న వస్తువుని సంపాదించావు, ఊరుకుంటావా? ఇంకా కావాలి, ఇంకొంచెం ఎక్కువ ఉండాలి, ఇంకా అది ఉండాలి, ఇంకా ఇది ఉండాలి, మరింత ఎక్కువ కావాలని ప్రాప్తము కాకపోతే అది నాకు లేదు, అది నాకు కావాలి అని కోరిక ఉంటుంది. అలా చేసేస్తుంది అది. ఉమ్. అంటే అట్టి కోరికలు లేని వాడై నిష్టయందు ఉన్నవాడు సుఖంగా ఉంటాడు. ఆ సంగతి వాడికి తెలియకే కోరిక లేకపోతే. హాయిగా ఉంటాం. ఆ మనసులో ఏ రంధిలు లేకపోతే ఆ, ఉమ్. మరి ఈ ఈ రథము తర్వాత దానికి ఆ ఇంద్రియాలని గుర్రాలు ఎక్కడికి వెళ్తాయి? ఎక్కడికి వెళ్ళం. నువ్వు అక్కడ తృష్ణ లేదు, ఉమ్. ఇప్పుడు లేడు. ఉం? గుర్రాలకు పని లేదు, పోంచవలసిన పనే లేదు. ఉమ్. దానిలో ఉన్నటువంటి యజమానుడిని చింతగా పవలించి ఉంటాడు. సుఖం కదూ. చాలా. సుఖం నీ చేతుల్లో ఉంటే లేచి నువ్వు నీలో ఉన్న వాసనలు లేవగొట్టుకుని దానికోసం ఇంద్రియాలను లేవగొట్టుకుని వాటిని చక్కగా కోరికల రూపమైనటువంటి రథసారథికి ఇచ్చి ఆ లోకల్లో ఎందుకు ఇలా తిరుగుతావు? ఎవడైతే వివేక దృష్టి కలిగి వీటి విలువలేంతనాన్ని గుర్తించి విరాగి అయి ఉంటాడో అతడు ఏ కోరిక లేక ఆత్మనిష్టయందు ఉన్నవాడు సుఖవంతుడు. ఇప్పుడు సుఖవంతుని చూసాంగా, ఏదీ లేకుండా హాయిగా పవళించి ఉన్నాడు. ఉమ్. ఆయనేనమ్మా శేషసేనుడు. ఉమ్. శ్రీరంగనాథుడు పడుకొని ఉంటాడు. అదే. పని పాట లేకుండా కాలం అనే పాము మీద అది కదులుతూ ఉంటే వీడు కావాల్సిందా పడుకుంటాడు. ఉమ్. సమస్త భోగభాగ్యాలకు నిలయమైన లక్ష్మీ తల్లి ఆయన పాదాలకు దాసి అయి కూర్చొని ఉంటుంది. పాదాలు నొక్కుతూను ఉమ్. హాయిగా తన స్వరూపం నందు తాను నిమగ్నుడే అర్ధ నిమీలిత నేత్రుడే తన్ను తా చూచుతూ తన ఆత్మరతిలో మగ్నుడై ఉంటాడు రంగనాథుడు. ఉమ్. ఉం? ఉమ్. మరే అతనికి అన్ని ఉన్నాయిగా. ఆ కాలరూపం అనేటువంటి
చెయ్య ఉంది కదా! ఉంది. భోగరూపమైన లక్ష్మి ఉంది కదా! హ్మ్. ఆయన వాళ్ళని పట్టించుకుంటున్నాడా? అస్సలు అసలు చూస్తున్నాడా వాళ్ళ వంక? చూడట్ల. వాడు సేవించుకుంటున్న వాళ్ళ వంక చూడడం లేదు. తనలో తనలో తాను రమించిపోతున్నాడు. అతడే రంగనాథుడు. నీవు కూడా నీ మనస్సునందు నీవు ఏ కోరికలు లేకుండా ఉంటే అటువంటి ఆత్మ సుఖాన్ని పొందగలుగుతావు అంటున్నారిక్కడ. హ్మ్. ఆ ఉపమానం దీనికి చెల్లుతుంది గనక ఇలా వివరించి చెప్పడం జరిగింది. హ్మ్. సరేనా? యాహ్! ఈ అర్థమునే మరి ఒక రీతిలో కూడా చెప్తున్నారు. హ్మ్. తృష్ణ మాత్రమే బంధమనిను, దాని నాశనమే మోక్షమని చెప్తున్నారు. హ్మ్. యోగవాసిష్టంలో చెప్పబడింది. హ్మ్. తృష్ణయే బంధం. హ్మ్. తృష్ణ అంటే కాంక్ష. ఆ! అది లేకపోవడమే మోక్షం అని యోగ వాసిష్టంలో వశిష్ఠుల వారు శ్రీరామచంద్రుల వారికి చెప్తున్నారు. పురుషులకు దంతములు ఊడిపోయినవి, వెంట్రుకలు తెల్లబడినవి, నేత్ర దృష్టి తగ్గిపోయింది, అడుగడుగునకు పాదములు తడబడిపోతున్నాయి, అడుగేస్తుంటే తూలి పడుతున్నాం. హ్మ్. ఇట్టి తరుణంలో కూడా కృష్ణ అనేది సాధి అతన్ని వదలడం లేదే. ఉం? వదులుతున్నవన్నీ వదలడం లేదు. అంగంగళితం ఫలితం తుండం దశన విహీనం జాతం ముండం. అంగ శరీరాలు శక్తి తగ్గిపోతున్నాయట. ఉం? పైగా ఊడిపోయాయి హ్మ్. పళ్ళు ఊడిపోయాయి, జుట్టు తెల్లబడిపోయింది. దశన విహీనం జాతం తుండం తదపిన ముంజ ఆశా పిండం వృద్ధో యాతి గృహీత్వా దండం. ముసలోడయ్యాడు, 2 కాళ్ళ మీద నడవలేక మూడో కాలు ఎత్తుకుని నడుస్తున్నాడు. హ్మ్. అయినా సరే వాడికి ఆశ వదలడం లేదే అంటారు భజగోవిందంలో శంకర్ల వారు. అగ్రే వహ్ని పృష్ఠే భాను రాత్రౌ చుబుకం సమర్పిత జాను కరతల భీక్ష తరుతల వాసం తదపి నమింజాత్ ఆశాపాసం. చలిస్తుందట, ఎదురుగుండా మంటేసి కూర్చున్నాడు. వెనక్కి తిరిగితే వెనక నుంచి సూర్యుడు వెలుగు, సూర్యుడి ఎర్రని కిరణాలు వెనకాల వేడినిస్తుంటే ముందు మంటేసుకుని ముందు చలి కాచుకుంటున్నాడు. రాత్రి అయ్యేసరికి ఇక ఈ మంట లేక సూర్యుడు లేకపోతే కాళ్ళు 2 ముడుచుకొని, కాళ్ళ చుట్టూ చేతులు చుట్టబెట్టుకొని గడ్డాన్ని ఆ ముడుచుకున్న మోకాళ్ళలో దోపుకొని పడుకుంటున్నట్ట. తన శరీరం నుంచి వచ్చే వేడితో తను చలి కాచుకుంటూ. హ్మ్. అలాగే చెట్టు కిందేమో నివాసం, చేతులే భిక్షాపాత్రలు, హ్మ్. అడుక్కు తింటున్నాడు. హ్మ్. అయినా వాడికి ఆశ చావడం లేదు. ఇంకా బతకాలి, ఇంకా ఇవి అనుభవించాలని ఆశ చావడం ఇంతకంటే విచిత్రమే ఉంటుంది ఈ లోకంలో, ఇంతకంటే మోహమే ఉంటుంది ఈ లోకంలో అంటాడు భజ గోవిందంలో. హ్మ్. అదే ఇక్కడ వశిష్ఠుల వారు కూడా చెప్తున్నారు. హ్మ్. పురుషులకు దంతాలు ఊడిపోయాయి, వెంట్రుకలు కూడా తెల్లబడిపోయాయి, కళ్ళాగా అనిపించట్లేదు, అడుగులు వేద్దామంటే పాదాలు తడిపడిపోతున్నాయి. హ్మ్. ఇప్పుడు కూడా కృష్ణ అనేటువంటి ఆ స్త్రీని పాపం అతడు వదలలేకపోతున్నాడు. ఆశ అనేటువంటి మోహిత హ్మ్. మోహాన్ని అతడు వదిలిపెట్టలేకపోతున్నాడు. హ్మ్. ఇంకా ఏమిటో ఇంకేదో సాధిద్దామని. అంత అంత బలంగా ఉంటుందమ్మా. అదే. ఏదో తేలిగ్గా పోతుంది అనుకోకూడదు. హ్మ్. అంత అంత బలమైంది ఈ తృష్ణ, ఈ కాంక్ష. ఏమీ లేవు, త్యాగం వల్లే త్యాగి వల్లే ఉంటామే గాని ప్రతి దాని పట్ల రాగంతోనే ఉంటూ త్యాగుల వలె నటించి జీవించకండి. హ్మ్. మీరు శుద్ధ జ్ఞానం కలిగితే, సత్య జ్ఞానం కలిగితే, విషయ విరాగం కలిగి ఆ విరాగం వల్ల నువ్వు విడిచిపెట్టగలుగుతావు తప్ప హ్మ్. ఎన్ని శాస్త్రాలు విన్నా, ఎన్ని బోధలు విన్నా, నువ్వు అవునవును నేను అలాగే ఉండాలని అనుకున్నా నీలో ఈ నిజమైన విచారణాపూర్వకమైనటువంటి వివేక వైరాగ్యాలు విచారణతోటే కలుగుతాయి తప్ప ఇక దేని వల్ల కలగవు. హ్మ్. అలా విచారణాపూర్వక కలిగినప్పుడే దాన్ని నువ్వు తొలగించుకోవడం తేలిక తప్ప ఊరికే అవి ఇవి వినేసి అలా ఇలా అనేసుకుంటే కుదరదు. హ్మ్. అలా అనేసుకుని మేము త్యాగలం యోగులం అనుకుంటున్నారు. నిన్న ఎప్పుడో చెప్పుకున్నాం కదా, నక్క ద్రాక్ష పండులాగా. ఆ! అలా ఉంటారయ్యా లోకంలో.
ఓ కృష్ణాదేవి పురుష ధైర్య విధాకి కారణవగు నీకు నమస్కారం అమ్మా. ఓ కృష్ణ అనేటువంటి మహామాయాదేవి ఉమ్, పురుషుని యొక్క ధైర్యాన్ని నువ్వు విఘాతం చేసేస్తావు. పోనీ ఏదో వేదాంతం అవి వినడం వల్ల ధైర్యం పూని అలా ఉండాలని అనుకున్నా దానికి గొడ్డలు పెట్టేలాగా తయారైపోతావు. ఉమ్, కృష్ణ ఒకటి కలిగిందంటే చాలు. ఉమ్, గట్టి తల్లి నీకు నమస్కారం అమ్మా. ఉమ్, ముల్లోకములలోను పూజ్యుడకు శ్రీ మహావిష్ణువునే నువ్వు వామనుడిగా చేసేసావు. ఉమ్, ఇంకేం చెప్పమంటావు? ఉమ్, అనగా పొట్టివాడిగా చేసేసావు. ఉమ్, నీ మహిమ ఏమని వర్ణించవచ్చును? కనుక ఓ జనక తృష్ణాత్యాగము అంత తేలిక కాదు. ఉమ్, ఈ తృష్ణాత్యాగమే ముక్తి అని ముక్తిని దృఢముగా కోరువాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణను త్యాగం చేయడానికి తాను సాధన చెయ్యాలి. ఉమ్, కృష్ణాత్యాగమే వల్లనే ముక్తి వస్తుంది, దేని వల్ల ముక్తి రాదు అని చెప్తున్నాడమ్మా. ఉమ్, మరి అయితే రూపమగు తృష్ణ బోధను విన ఇచ్చ విడుచు చెట్లు అని శంకకు సమాధానం చెప్తున్నారు. అంటే బుభుత్సారూపమగు తృష్ణ బోధ కొనన ఇచ్చగించదు. ఇచ్చతో ఉన్నవాడికి బోధలు చెప్తుంటే ఏమాత్రం ఎక్కవు. మాకు తెలుసులే అంటే తప్ప ఆ బోధ ఆచరించాలని అనుకోడు. ఉమ్, మాకు తెలుసు అంతే. మరి అటువంటి వాడు ఇచ్చని ఎలా విడగలుగుతాడు? ఇచ్చ మీదే వాడికి కాంక్ష ఎక్కువ ఉండడం చేత ఎంత బోధైనా ఎంత జ్ఞానమైనా వాడు వినడానికి ఆచరించడానికి ఇచ్చగించడు. ఉమ్, మరి అటువంటి వాడు వాటిని వదలడం ఎలాగా ఉమ్, అంటే సమాధానం చెప్తున్నారు. తృష్ణా మాత్రము బంధమునికి హేతువు. కోరికే తృష్ణే అది పొందాలి అనేటువంటి కాంక్షే బంధానికి హేతువు అని తలస్తే ఆత్మజ్ఞాన ప్రాప్తికి హేతువైన తృష్ణ కూడా బంధమే కావాలిను కదా. ఉమ్, తృష్ణ అంటే పొందాలి అనేటువంటి గాఢ కాంక్ష. ఉమ్, ఆ కాంక్ష మరి బంధానికి హేతు అంటుంటే ఆత్మజ్ఞానం కావాలి అన్న తృష్ణ కూడా బంధం అవుతుందేమో. తృష్ణ అంటే తృష్ణే కదా మరిది. ఉమ్, ఉమ్, ఓ ఈ జనకుడా ప్రపంచమునందు ఆత్మ, జగత్తు, అవిద్య అని 3 పదార్థాలు ఉన్నాయి. ఉమ్, మొదట ఆత్మ లక్షణాలు చెప్తాను విను. స్థూల సూక్ష్మ కారణ దేహములను 3 శరీరాలకి, జాగ్రత్త స్వప్న సుషుప్తులను 3 అవస్థలకి భిన్నమై సాక్షి అయి సచ్చిదానందమగినది ఏదో అదే ఆత్మ. దానిని పొందుటకు గల కోరిక ఉచితమైనది. 3 దేహాలకి, 3 అవస్థలకి, మరి 3 అవస్థలకి, 3 కాలాలకి. 3 కాలాలు ఉన్నాయి కదమ్మా. ఉమ్, 3 దేహాలు, 3 అవస్థలు. ఉమ్, ఈ మూడిటికిన్ను సాక్షి అయి ఉన్నదేదో అదే ఆత్మ. దానిని పొందాలనే కోరిక, కాంక్ష అవి ఉచితమైనవి. ఉమ్, అనాది భావరూపమై ఆత్మజ్ఞానము చేత నివృత్తి గలదే అజ్ఞానము అంటే అవిద్య. అనాదిగా ఈ లోకమే సత్యము, ఈ దేహమే నేను అన్న భావము చేత ఉన్నటువంటి అవిద్య, అజ్ఞానము ఆత్మజ్ఞానము చేత నివృత్తి కాగలదు. ఉమ్, అదే అజ్ఞానము. ఇంతకు ముందు ఉంది, ఉమ్, దానికి దాని స్వరూప జ్ఞానం కలిగితే అది తొలగిపోతుంది. ఉమ్, కానీ ఆత్మజ్ఞానం కలిగితే తొలగిపోదు. ఆ, కాబట్టి అవిద్య ఆత్మజ్ఞానము చేత తొలగింపబడుతుంది. ఉమ్, కానీ ఆత్మజ్ఞానము అవిద్య చేత ఎప్పటికీ తొలగింపబడదు. ఉమ్, ఒకసారి కలిగిందంటే అవిద్య చేత అదేమీ భేదింపబడదు. ఆ, కనుక ఇక్కడ ఆత్మజ్ఞానము పొందాలి అనేటువంటి కోరిక ఉచితమైనది. ఉమ్, అందుకే అది ఉచితమైనది. ఉమ్, అది కలిగిందంటే ఇక అవిద్య, అజ్ఞానము, దుఃఖము, దుఃఖ కారణము అన్నది అన్ని తొలగిపోతాయి. ఆ, ఇవన్నిటినీ తొలగించేది ఆత్మజ్ఞానం కలగాలనే కోరిక. ఉమ్, ఆ కోరిక ఉచితమైనది, ఉండదగినది. ఉమ్, అయితే అది ఏం చేస్తుందన్నమాట, అజ్ఞానాన్ని
ఏది ఉచితమో, ఏది అనుచితమో, ఏది సత్యమో, ఏది అసత్యమో దానిని తెలియజేసి అజ్ఞానాన్ని తొలగించగలుగుతుంది. హ్మ్. అట్టి జ్ఞానాన్ని పొందాలనుకునేటువంటి తృష్ణ ఉంచుకోదగింది. హ్మ్. ఇక గచ్చతీతి జగత్ నదీ ప్రవాహంలాగా నిరంతరము పోవచ్చున్నది కావుననే జగత్ జనించి గతిస్తోందని చెప్తున్నారు. హ్మ్. ఓ ఈ జనక నీవు ఈ మూడింటిలో ఆత్మస్వరూపుడవై ఉన్నావు. హ్మ్. శుద్ధ చైతన్య రూపముగు ఆత్మనే పూర్ణ స్వరూపము నిశ్చయించుకో. ఏది అన్నీ తెలియడానికి ఆధారమై ఉన్నదో అదే నేను హ్మ్. అన్నటువంటి భావాన్ని నువ్వు స్థిరపెట్టుకో. హ్మ్. జగత్తును అసద్రూపమని తెలుసుకో. ఇది అసత్తు హ్మ్. అన్న ఉన్నట్టుంటుందే గాని ఉండదు. కానీ నేను దాన్ని తెలుసుకునే నేను జ్ఞానస్వరూపుడై ఉన్నాను. ఎప్పుడూ ఉండువాడను అని నీ అనుభవంతో నువ్వు ఈ సత్ అసత్తులను చక్కగా గ్రహించి సత్స్వరూపమై నిలిచి ఉండుము. హ్మ్. అవిద్య సదా సద్విలక్షణమును అనిర్వచనీయమునై ఉన్నది. అజ్ఞానం సత్యమా అంటే సత్యం కాదు, అసత్యమా అంటే అసత్యం కాదు. హ్మ్. ఇది అని చెప్దామా అంటే కుదరదు. హ్మ్. కాబట్టి ఆ అవిద్యా కార్యం అవడం వల్ల జగత్తు కూడా అనిర్వాచ్యమే. అటువంటి అజ్ఞాన కారణమై ఉంది కనుక ఈ జగత్తు కూడా మరి అనిర్వాచ్యమే. హ్మ్. ఉందా అంటే ఉంది అనడానికి లేదు, అదే. లేదా అంటే లేదనడానికి లేదు. హ్మ్. కాబట్టి అనిర్వాచ్యము అంటున్నారు. హ్మ్. ఎప్పుడైతే దీని ఉండడం దీని లేకపోవడానికి అతీతమై ఉండుటను లేకపోవటను తెలుసుకునే తెలివి తానేం తెలుసుకున్నాడనుకో, హ్మ్. ఉంటే ఉండని లేకపోతే లేని ఎండమావిలో నీటి వంటిది అని ఉండడమే జ్ఞానం. హ్మ్. అవునా? అవును. ఉమ్. అదే ఈ అందువల్ల ఈ రెండిటి యందును తృష్ణను ఉంచుట అనుచితం. హ్మ్. ఉంటుందా అంటే ఉండదు, ఉండదా అంటే ఉంటుంది. ఉన్నంతసేపు ఉండదు పోవడానికి, అంతే. పోయినంతసేపు ఉండదు రావడానికి. హ్మ్. అటువంటి దాని మీద నాకెందుకు తృష్ణ, దాని రాకపోకలను ఎరుకను కదా నేను హ్మ్. అని దాని యందు ఇక నువ్వు తృష్ణను మోహమును ఉంచడం మానేయి. హ్మ్. ఎందుకంటే ఆ రెండును మరి మిథ్యారూపములు కదా. హ్మ్. మిథ్యా వస్తువులందు కోరిక గలవాడు మూర్ఖుడేనా? మూర్ఖుడే. అజ్ఞాని తప్ప జ్ఞాని అయిన వాడు ఎప్పుడు అట్టి దాని మీద కాంక్షను కలిగి ఉండడు కదా. హ్మ్. అయ్యో, ఏమిటి ఇలా ఉందనుకున్నప్పటికే పోతుంది. హ్మ్. నిన్న ఉన్నది నేడు ఉండదు, నేడు ఉన్నది నాశనం అవుతుంది. హ్మ్. అయ్యో దీని మీద నాకు కాంక్ష పాడుకోవడం కదా తెలుసుకుంటే హ్మ్. ఇంకా వాడికి దాని మీద కాంక్ష కలుగుతుందా? కలగదు. కలగదు. కాబట్టి అజ్ఞానికి తప్ప అసలు ఈ వివరణ తెలియక సద్గురువు లేక బోధ లేక అటువంటి బోధ పొందాలన్న జ్ఞానం కూడా లేనివాడే అజ్ఞాని. హ్మ్. ఎంత ఎంత లోక విషయాలను తెలుసుకుంటూ లోక వ్యవహారాల్లో గొప్ప తెలివితేటలు కలిగిన వాడై ఉండి ధనాల్ని సంపాదించుకుంటూ ఆహా ఓహో అని మోహంలో ఉన్నటువంటి వాడు తాను ఘనుడు అనుకుంటాడే తప్ప అజ్ఞానిని అనుకోడు. హ్మ్. కానీ వాడు పరమాజ్ఞాని. ఏవి అనిత్యాలో, ఏవి దుఃఖహేతువులో, ఏవి క్షణభంగురాలో అవి సత్యాలు నిత్యాలు అనుకుని తిరిగేవాడు జ్ఞాన? కాదు. అజ్ఞాని కనుక. హ్మ్. ఉం? హ్మ్. అటువంటి అజ్ఞాని తప్ప మరి ఎవ్వడును అటువంటి విషయాల మీద వచ్చి కాసేపు ఉండిపోయి సత్యం అనిపించి చూస్తూ ఉండగానే అసత్యమైపోవడం తానే మనమే సత్యంగా తెలుసుకున్నవాడు వాటిని కోరుతాడా? కోరుకోడు. కోరుకోడు. సర్వ పరిపూర్ణైక నిర్మల చిదాత్మదే నీవై ఉండక ఈ బుభుత్సత్వము నాకు లేదు అని తెలుసుకో. హ్మ్. నిర్వికారుడవై ఉన్నావు, హ్మ్. నేను వచ్చిపోతున్నా అలాగే ఉన్నావు అని తెలుసుకొని నిలిచి ఉంటే ఇక నీకు ఏ విధమైనటువంటి ఈ తృష్ణ లేనివాడివై ఉండు. తృష్ణ ఇంకెందుకు ఉంటుంది? ఉండదు కదా! ఇది కాకిరెట్ట యందు నీకు దృష్టి ఎలా ఉంటుందో జగద్విషయాలందు అట్టి దృష్టి కలిగి ఉండుటయే మోక్షం అన్నారు నాన్నగారు. హ్మ్. కాకిరెట్టను చూసావు, ఇక దాని పట్ల నీకేమన్నా ప్రీతి కలుగుతుందా? ఏమీ ఉండదు. అలా నువ్వు జగత్తును చూడు, హ్మ్. అట్టిదే విడిచిపెట్టదగిందమ్మా, హ్మ్. దూరీకరించుకోవలసింది ఇది. హ్మ్. హ్మ్. దాని మీద తృష్ట కలిగి ఉంటున్నాడంటే వాడిని ఏమనాలి?
కాబట్టి అది అట్టిదని తెలుసుకున్నావనుకో మరి దాని జోలికి నువ్వు వెళ్ళవు. అదే. ఈ జగత్తు విషయ, దేహ విషయ, అహంకార విషయ వ్యామోహము పట్ల నీవు కాకి రెట్ట యందు ఎట్లుంటావో అట్లుండు అన్నారు. ఇంక అంతకంటే ఏం చెప్తారు ఏ గురువైనా? నా గురువు అలా ఉండమన్నారు అని నువ్వు వివేకంతో చూసుకొని నువ్వు అలా ఉంటే నువ్వు ముక్తుడే. ఇక అంతే. దాని జోలికే వెళ్ళవు. హ్మ్. కాబట్టి ఇప్పుడు కూడా మనకి అష్టావక్రుల వారు ఆ విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి ఇచ్చట బుభుత్సత్వము లేనే లేదు తెలుసుకుంటే. సర్వపరిపూర్ణేక నిర్మల చిదాత్మనే నేను. హ్మ్. ఎప్పుడూ ఉన్నవాడను. అట్టి నాకు ఇది ఉండుట పోవుట యందు మోహమే లేదు అని ఉండమని భావం అన్నమాట. హ్మ్. ఇక్కడ విద్యారణ్య స్వాముల వారి వచనము ప్రమాణమై ఉన్నది. బోధాత్మ ఏకమును పూర్ణమును అని తెలియము. హ్మ్. బోధాత్మ అంటే తన స్వరూపమును స్వరూపం. తాను ఎరిగినటువంటిది హ్మ్. పూర్ణమై ఏకవే తాను ఒక్కడే. అది పరిపూర్ణమై ఉన్నదని తెలుసుకో. ఇక భూత భవిష్యత్ వర్తమాన కాలములను వాటి యందు కలిగడి విషయములను మారిపోతున్నాయి. హ్మ్. మారిపోతున్నాయి కదా! మారిపోతున్నాయి. అది అది అనడి బోధ మాత్రము నిలుచుతున్నది. హ్మ్. అన్నీ వస్తున్నాయి వెళ్ళిపోతున్నా వాటితో రాక వాటితో పోక వాటి రాకపోకల్ని ఎరిగి ఉన్న నీ తెలివి స్వరూపం అలాగే ఉంది కదా! హ్మ్. ఎన్ని బోధల్లో చెప్పించుకొని ఇంకా ఇంకా దృఢపరుస్తున్నారు గురుదేవులు. హ్మ్. ఆ బోధ మాత్రమే, ఆ తెలివి మాత్రమే మిగిలి ఉండుటను నీవు శాస్త్రపూర్వకంగాను, గురు వచన పూర్వకంగాను, నీ అనుభవపూర్వకంగాను తెలుసుకున్నావు కదా! హ్మ్. జగత్తు మిథ్య ఆసక్తని చెప్పిన విషయముని ఇంకా దృఢపరుస్తున్నారు. హ్మ్. ఓ ఈ జనకుడా రాజ్యభోగములు, భార్యలు, బిడ్డలు, ధనము మొదలగునవన్నీ కూడా నీకు అనేక జన్మల నుంచి లభ్యమగుతూ మరల నశిస్తున్నాయి. ఇవాళ కొత్తగా ఏమీ రాలేదు నాయనా ఇవన్నీ. హ్మ్. హ్మ్. ఎన్నో జన్మల నుంచి. ఎందరో భార్యలు, ఎందరో భర్తలు, ఎందరో బిడ్డలు, ఎన్నో రాగాలు, రోగాలు, ఎన్నో భోగాలు, ఎన్నో ధనాలు, ఎన్నో దరిద్రాలు ఈవేళ కొత్తగా రాలేదు. నీకు అనేక జన్మల నుంచి వచ్చి మళ్ళీ చచ్చిపోతున్నాయి, నశించిపోతున్నాయి. పూర్వజన్మయందు నీకు భార్య, బిడ్డలుగా ఉన్నవారు ఈ జన్మయందు ఎక్కడున్నారో వారి జాడే నీకు కనిపించడం లేదు కదా! ఇప్పుడు నీ అమ్మ మన మన తల్లో, మన తండ్రో మరణించారు అనుకుందాం. తర్వాత వాళ్ళు ఎక్కడున్నారో నీకేమన్నా తెలుసా? తెలీదు. తాతో, ముత్తాతో చచ్చిపోయారు. హ్మ్. మరి ఎక్కడున్నారు? ఏమో. లేరు కదా! హుహు. వారెక్కడో వారి జాడే నీకు తెలియడం లేదే. మరి ఈ జన్మమున నీ భార్య, బిడ్డలుగా ఉన్నవారు మరు జన్మమున ఎవరెవరికి ఏమేమి అవుతారో నీకేమన్నా తెలుసా? నా వాళ్ళు, నా వాళ్ళు, నా వాళ్ళని ఎందుకే ఆ రాసుకోవడం, ఆ పూసుకోవడం, ఆ కట్టుకోవడం, ఆ చుట్టుకోవడం. ఏ నువ్వు చచ్చినా, వాళ్ళు చచ్చినా ఎవరికి ఎవరేమవుతారో తెలుస్తుందా నీకు? గతంలో అనేక మందితో ఇటువంటి సంబంధ బాంధవ్యాలు కలిగి, రాగపాశాలు కలిగి ఉన్నావు. చచ్చావు. వాళ్ళెక్కడున్నారో నీకు తెలిసిందా? తెలీదు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పుట్టావు. మళ్ళీ ఇవన్నీ నేను నాలో రాగపాశాలు పెట్టుకుంటున్నావు. చస్తావు. నువ్వెక్కడున్నావో, వాళ్ళెక్కడున్నారో తెలుసా? అస్సలు ఎందుకు వివేకం కలగడం లేదు? అసలు ఎందుకు ఆ దృష్టిలో చూడడం లేదు? కాబట్టి వారు మరుజన్మలో ఏమైపోతారో వారు ఊరు, పేరు లేదు కదా! హ్మ్. కాబట్టి అందువల్ల అంతయును అసత్తే. హ్మ్. ఇప్పుడిలాగా సత్యమన్నట్టు నా వాళ్ళన్నట్టు ఈ రాగపాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయే గాని ఇవన్నీ క్షణంలో తెగిపోతాయి. ఉండవు. కాబట్టి ఇది అసత్యే. ఇది మిథ్యే అని సిద్ధమైందా లేదా? సిద్ధమైంది. ఆ! జాగ్రత్త దశలో కనిపించు వస్తువు స్వప్నములో ఎట్లా అసత్యమైపోతుందో చూడు. హ్మ్. కల్లో కనిపించింది వెలుగులో ఉండడం లేదు. మెలుకువలోది కలలో ఉండడం లేదే. నిత్య జీవితంలో కూడా నీకది అనుభవంలోకే ఉంటుంది కదా! హ్మ్. స్వప్నంలో ఉన్న వస్తువు మళ్ళీ జాగ్రత్తలో ఉండడం లేదు కదా! హ్మ్. మరి ఈ 2 అనగా జాగ్రత్త స్వప్నములు 2 నిద్రలో పోతున్నాయి. ఉత్సాహి అయిపోయాయి. సుషుప్తి జాగ్రత్త స్వప్నములలో ఎట్లు లేదో మెలకువలోను, కలలోను నిద్ర లేదు. హ్మ్. నిద్రలో కళ, మెలకువ లేవు. హ్మ్. మెలకువలో కళ, నిద్ర లేవు. హ్మ్. ఒకటున్నప్పుడు మిగతా 2 ఉండడం లేదు. అంతే. అవునా?
హ్మ్. అట్లే మానవుడు అజ్ఞాన రూప స్వప్నావస్థ నుంచి మేల్కొని జ్ఞానరూప జాగ్రత్తావస్థను పొందినప్పుడు అతడికి సర్వ ప్రపంచము ఉండదు. ఉంటుందా? ఉండదు. అనగా మిథ్య అని తోస్తుంది. ఉండదు అంటే అదే. ఆ! ఉండదు. ఉన్నట్టు ఉంది అంతే గాని ఆ! ఉండదు. అని తోస్తుంది. హ్మ్. అప్పుడు తెలుస్తూ ఓహో! ఇప్పుడు మెలుకువ వచ్చింది గాబట్టి ఇలా ఉందంతే. హ్మ్. నిద్రొస్తే పోతుంది. హ్మ్. అవునా? అవును. కలలో కూడా ఉంటుంది ఏదో ప్రపంచం. అవును. అది వస్తే పోతుంది. ఏది ఉండదు. నేనే కలని, నిద్రని, మెలుకువకి సాక్షిగా ఉన్నాను. హ్మ్. రాలేదు, పోలేదు అని వివేచించి చూస్తే హ్మ్. ఇదంతా మిథ్య అని అనుభవపూర్వకంగా తెలుసుకుంటావు. హ్మ్. అయ్యా! సాంఖ్యవాదులు జగత్ పదార్థములు నిత్యమని తలంచుచున్నారు. మరియు కారణకార్యములు 2 అనగా కారణమగు మృత్తిక, దాని కార్యమగు ఘటము 2 సత్యాలే అని వారు చెప్పుచున్నారు. ఘటము వృత్తికి యందు సత్యపూర్వమై సూక్ష్మ రూపముతో ఉండి ఉండకపోతే దాని ఉత్పత్తి కాజాలదు కదా! అది కుండ ఆకారాన్ని ధరించిన మట్టి హ్మ్. మరి కుండ నిండా సూక్ష్మ మరి మట్టి కనిపించదు కొండే కనపడుతూ ఉన్నా మట్టుంది. మట్టి సూక్ష్మంగా ఉంది. మట్టి అక్కడ ఏమైపోయింది మనకి మరుగైపోయింది. కుండ హ్మ్. స్పష్టమయింది. హ్మ్. నీకు మట్టి మరుగై ఉన్నా, కుండ స్పష్టమై ఉన్న కుండకి మరుగై ఉన్న మన్నే కదా కారణం. హ్మ్. అవునా? అవును. కాబట్టి ఘటము వృత్తికి యందు సత్యపూరకమై మట్టే శాశ్వతం. హ్మ్. సూక్ష్మ రూపంతో ఉంది. అలా ఉండకపోతే దానికి ఈ ఘటము అన్న ఆకారమే కలుగదు కదా! మట్టి హ్మ్. అనేది ఘటం ఎలా వస్తుంది? రాదు. ఎందుకంటే అసత్య వస్తువు సత్య వస్తువు నుండి ఉత్పన్నము కాదు. హ్మ్. అనగా అసత్య వస్తువు సత్య వస్తువు నుండి ఉత్పన్నము కాదు. కావున ఘటమే సత్యమండి. అదే విధముగా ప్రపంచమందలి సమస్త పదార్థములు సత్యాలేను. మిథ్యా వస్తువు ఒక్కటి కూడా లేదు. కారణ సామాగ్రి నుంచే ఈ ఘటము ప్రాదుర్భవిస్తోంది. సామాగ్రే లేకపోతే ఘట రూప కార్యములకు కారణ రూప మృత్తిక యందే తిరోభావము కలుగుతోంది. మరి ఘటము మిథ్య ఎలా అవుతుందండి? అసలు ఆ కొండన్నది ఉన్నది గాబట్టే మన్నన్నది ఉన్నదని తెలుస్తోంది. హ్మ్. ఆ! మరి మన్నన్నది ఉన్నదని తెలియదా కొండే కారణం. కాబట్టి కొండే ఘనమైందంటున్నారు వీళ్ళు. హ్మ్. 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 సరేలే మరి అది కూడా నిజమే. ఈ జగత్తన్నదే లేకపోతే జగదాధార వస్తువున్నది అని తెలీదు కదా! తెలీదు. కాబట్టి జగదాధార వస్తువుని తెలుసుకున్న తర్వాత కూడా జగత్తే జగదాధార వస్తువుని తెలియజేసింది కాబట్టి ఈ జగత్తే సత్యం అంటున్నారు వాళ్ళు. అది. చెప్పమంటావే బాబు! కాదనలేం గదమ్మా మరి. నోరెప్పకూడదు. త్రికాలభాగ్యమైన దానికే సత్యమంటారయ్యా. హ్మ్. సరే నువ్వు చెప్పింది బానే ఉంది. హ్మ్. 3 కాలాలలోనూ త తొలగనిదేదో దాన్ని సత్యమంటారు. హ్మ్. మరి అయితే ప్రపంచమునందు అట్టి పదార్థం ఏదైనా కనిపిస్తుందా? 3 జగత్ కాలాలలోనూ తొలగకుండా అలాగే ఉన్న వస్తువు ఏదైనా కనపడుతుందా ఈ ప్రపంచంలో? లేదు. కనిపించదు. హ్మ్. కార్యము తన కారణమునందు సత్యరూపముతోనే ఉంటుంది. హ్మ్. ఏ కార్యమైనా దానికి కారణమైన దాని యందు ఆ కార్యము కనపడుతూ ఉంటుంది. హ్మ్. సత్యమును విడిచి కార్యమే లేదు. లేదు. హ్మ్. కానీ ఇది సత్యము అని నీవు చెప్పిన యుక్తి అంత యుక్తముగా లేదు. ఆ కార్యాన్ని బట్టే కదా సత్యం తెలుస్తోంది. కాబట్టి ఈ కార్యం లేకపోతే ఎలాగండి? అన్న యుక్తి అంత గొప్పగా లేదు. హ్మ్. ఎందుకంటే వస్త్రములకు కారణము తంతువు. తంతువులు కాలిపోతే ఇక వస్త్రం ఎక్కడుంటుంది? ఉండదు కదా! మరి కారణం అక్కడ లేదు కదా! హ్మ్. ఇంకా కారణము నశించిన తోడనే కార్యము కూడా నశించిపోయింది. హ్మ్. ఒకవేళ కాల్చివేయబడిన తంతువుల నుండియే వస్త్ర ఉత్పత్తి అయితే అప్పుడు వస్త్రము యొక్క ప్రాదుర్భావము, తిరోభావము కారణ రూపముకు తంతువులందే గలదని అనుకోవచ్చు. హ్మ్. అంతే కదా మరి కాల్చేసాము. హ్మ్. మరి కాల్చివేయబడిన వస్త్రము అక్కడ తీగల రూపంలో కనపడుతోంది. కాల్చివేయబడిన తీగలలోంచి మళ్ళీ వస్త్రం తయారవుతుందా? అవ్వదు. అక్కడ కారణం. హ్మ్. కారణమైనటువంటి ఆ అంతే. దారాలు కాలిపోయాయి. హ్మ్.
కాలిపోయాక అది వస్త్ర రూపంలో కనిపించినా తిరిగి మళ్ళీ అది ఆ దారాలుగా మారగలదా? మారలేదు. మారలేదు కదా! హ్మ్. కాబట్టి ఇప్పుడు వస్త్రోత్పత్తి అగుతో అప్పుడు వస్త్రం యొక్క ప్రాదుర్భావ తిరోభావాలు కారణ రూపముగు తంతువుల యందే ఉంది అనుకోవచ్చు. హ్మ్. అసలు తంతువే లేదు. అదే. ఇంకా ప్రాదుర్భావ తిరోభావాలు ఎక్కడున్నాయి? హ్మ్. ఈ జగత్తు సత్యము అన్న భావనే కాలిపోయింది. అది. ఇంక మళ్ళీ ఏం పుడుతుంది? పుడుతుందా? ఏం పుట్టదు. ఆ! ఒకవేళ ఆ వస్త్రము తనకి కారణమైన తంతువులకు కారణమైన పరమాణువులతో కలిసిపోయిందని చెప్పుట కూడా కుదరదు. సరిపడదు. ఆ! ఎందుకంటే తంతువులు కాలిపోయినప్పుడే వాటి పరమాణువులు కూడా వాయు చలనము వల్ల స్థానాంతరానికి పోయి పృథివీ పరమాణువులతో మిళితమైపోయి కార్యాంతరములకు సంసిద్ధమవుతున్నాయి. హ్మ్. కాబట్టి అనగా ఘటాదులను కలుగు చేయుచున్నాయి. మళ్ళీ ఆ దారాలే కాలిపోయాక వాయువు చేత గొట్టబడి మట్టిలో చేరి అవి మట్టయిపోయి మళ్ళీ కొండగా మారుతున్నాయి. హ్మ్. ఘటాదులు కలుగు చేయుచున్నవి. ఎట్లనగా తంతువెట్లు పృథివీ కార్యమో ఘటము కూడా పృథివీ కార్యమే కదా! అంతే. అంతేకాకుండా తంతువు ఎక్కడొచ్చింది? మళ్ళీ ఆ భూమిలోంచే కదా వచ్చింది. హ్మ్. పటము కాల్చివేయమైన తక్షణంలోనే దాని భస్మము నుండి మళ్ళీ అనేక వస్తువులు తయారవుతున్నాయి. హ్మ్. మట్టిలోంచే వచ్చింది. కాసేపు వస్త్రాకారంలో కనిపించింది. హ్మ్. కాలిపోయి మళ్ళీ మట్టే అయిపోయింది. అదే మట్టి మళ్ళీ ఇంకొక ఆకారంలో కనపడుతుంది. అంతే. మట్టే అన్నిటికీ ఆధారం. హ్మ్. ఎన్ని ఆకారాలు ధరించినా అది మళ్ళీ అంతల్లో మళ్ళీ మట్టే కూర్చోవాల్సిందే. అంతే. అలాగే ఎన్ని జగత్తులు కనిపించినా దాని ఆధారమైన అది పరమాత్మ స్వరూపాన్ని పొంది తీరవలసిందే. హ్మ్. అయితే పట సంబంధమైన భస్మమునందు పటమే తిరోభావ రూపముతో ఉంటున్నదని చెప్తే రెండవ వస్తువు ఉత్పన్నమగుటకే అవకాశం ఉండదు. హ్మ్. అది నువ్వు ప్రపంచమునట్లు చూడబడలేదు. అలా ఎక్కడ చూడలేదు మనం. హ్మ్. ఆ భస్మంలోనే మళ్ళీ తిరిగి వస్త్రం తయారైపోతుంది అన్నది ఎక్కడ చూడలేదు మనం. హ్మ్. మరియును ప్రపంచమునట్లు లేదు. ఆ బూడిదను పొలములో వేస్తే పైరుగడ్డి మొదలగునవి వృద్ధి అవుతాయి. ఆ! మరియు ఇట్లే అనేక పదార్థాలు నశించుట ఉత్పన్నములవుట జరుగుతోంది కదా! జరుగుతుంది. భూమిలో నుంచే పుట్టి భూమిలోనే పెరిగి కదా హ్మ్. అనేక అనేక రూపాలు కలిగినట్లు ఉండి మళ్ళీ అవి భూమిలోకి చేరిపోయి భూమి అయిపోతున్నాయి కదా! అయిపోతున్నాయి. చెట్లు, పుట్లు, మనుషులు, అన్నీ, పశువులు అన్నీ ఆ! మరి అన్నీ ఆ భూమి అయిపోతున్నాయా లేదా? అయిపోతున్నాయి. కాసేపు తాత్కాలికంగా వేరు వేరుగా కనపడుతున్నాయి. హ్మ్. కనపడినంత మాత్రాన అవి భూమి కాకుండా ఉంటాయా? ఉండవు. మళ్ళీ భూమిలోకే చేరిపోయి భూమి అయిపోతున్నాయి కదా! అయిపోతున్నాయి. ఆ! అంతయును సత్యమైతే మరి ఆ కనిపిస్తున్నవే సత్యాలైతే దానికి నాశనం ఎప్పటికీ ఉండరాదు. హ్మ్. నశించి మళ్ళీ దానికి కారణమైన భూమే అయిపోతున్నాయి కదా! హ్మ్. కానీ అవశ్యము నాశమగుతూనే ఉన్నవి కదా! అవుతున్నాయి. అందువల్ల అన్ని పదార్థములు కూడా అనిర్వచనీయ అసత్యములనియును. హ్మ్. లేవా అంటే మరి ఉన్నాయి. అవును. భూమిలో ఉన్నటువంటి జీవరాశులని నానా రకాల రూపాలతో ఉన్నాయి. హ్మ్. భూమిలోంచే వచ్చాయి. భూమి వల్లనే ఉంటున్నాయి. భూమి యందే ఉన్నాయి. భూమి కంటే వేరుగా కనపడుతున్నాయి. అంతే. మనం అందరం అంతే కదా! హ్మ్. మరి మళ్ళీ అంతల్లో మళ్ళీ భూమే అయిపోతుంది. హ్మ్. అయిపోతుంది. కానీ మనం ఇలా ఉన్నప్పుడు భూమి కనపడట్లేదు మనకి. అది. కానీ దాని స్వరూప స్వభావాలు భూమే. హ్మ్. భూమిని విడిచిలేవు. అవును. భూమిలోనే భూమి యందే భూమే అయి ఉండి హ్మ్. అనేక రూపాలు కలిగినవై స్వయం వ్యవహారాలు చేయగలుగుతున్న వాటి వలె ఉన్నాయి. హ్మ్. కానీ అవి మళ్ళీ భూమి స్వరూప స్వభావాలు కలిగి ఉండడం చేత మరి దానిలోనే చేరి భూమి అయిపోతున్నాయి. ఆ! కాబట్టి దాన్ని అనిర్వచనీయ అసత్యములు హ్మ్. ఏమంటాం ఇలా కనపడినప్పుడు కాదంటాం ఏమిటి? అలా హ్మ్. కాదు అని చెప్పడానికి వీల్లేదు. హ్మ్. అవును అనడానికి అసలే వీల్లేదు. ఆ! కాబట్టి అనిర్వచనీయమైన అసత్యాలమ్మా ఇవి. హ్మ్. నిరూపకుని సత్యకార్యవాదము కూడా అసంగతమని సిద్ధించుచున్నది. ఈ జగత్తు సత్యం అని ఎవడైనా అంటే హ్మ్. అది కూడా అసంగతమే. హ్మ్. సత్యము భూమే. అవునా? అవును. అని సిద్ధమవుతోంది. హ్మ్. కాబట్టి అష్టావక్రుల వారు అంటున్నారు
బుభుత్స అంటే కొనాలనే ఇచ్చ కూడదు అని చెప్పబడెను. ఉమ్, ఇప్పుడు ధర్మార్థ కామముల యందు ఇచ్చ కూడదు అని చెప్పబడుతుంది. నానాత్మమే సత్యమని అనుకోకూడదయ్యా అని దాని గురించి చెప్పారు. ఉమ్, ఇక్కడ ఇంకా ఏమని చెప్తున్నారు అంటే ధర్మ అర్థ కామల యందు కూడా ఇచ్చ ఉండకూడదని చెప్తున్నారు. ఉమ్, ఓ ఈ జనక ధర్మార్థ కామముల యందలి ఇచ్చ పూర్తిగా లేకుండటయే జీవన్ముక్తికి కారణము. నువ్వు ఈ దేహం ఉండగానే ముక్తిని పొందాలి అంటే నీ దేహము చేత చేయబడే ధర్మ అర్థ కామముల పట్ల ఇచ్చ లేకుండా ఉంటే అదే జీవన్ముక్తి. ఎంత వ్యవహారం జరుగుతున్నా సరే ఉమ్, ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధులతో జరపబడే కార్యముల యందు ఇచ్చ లేకుండా ఉండుటయే జీవన్ముక్తి. ఉమ్. మరియు వీటి అందరి దోషములు ఎలా ఉంటాయో చూడు అంటూ చెప్తున్నారు. మరి రేపు చెప్పుకుందాం. అలాగే. ఉం.